కంటిన్యూ గ్రో అవుతూ, ఎందుకు గ్రో అంటే ఎవ్రీ యూనిట్ సెల్లింగ్ తర్వాత ఆటోమేటికల్లీ 0.000048 పైసా ఇంక్రీజ్ అయిపోతుందండి. ఈ ఇంక్రిమెంట్ వల్ల ఈ నోడ్ వాల్యూ, అదే సార్ ఫ్రాక్షన్ వాల్యూ ఏదైతుందో అది పెరిగిపోతుంది. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఎంఎస్టిసి కాయిన్ వాల్యూ కాదు. మీరు ఏదైతే నోడ్ వ్యాలిడేటర్ ఫ్రాక్షన్ బై చేస్తున్నారో దాని యొక్క వాల్యూ, ఇది గుర్తుంచుకోండి. సో ఈ ఫ్రాక్షన్ వాల్యూ అలాగా ఇప్పుడు ఏదైతే 1180 రూపాయలతో స్టార్ట్ అయిందో ఈ రోజు 2155 రూపాయలు ఉంది. రేపు 2060, తర్వాత 3000, 4000, 5000 అప్ టు 10 to 15,000 వరకు వెళ్ళిపోతుందండి 42nd నోడ్కి వెళ్ళేసరికి. అందుకే ఎంత వీలైతే అంత, మీ పాకెట్ ఎంత అలౌ చేస్తే అంత, మీరు ఎంత ఎఫర్ట్ చేయగలరు అంత. మీరు స్టార్టింగ్ లో ఉండేటప్పుడే ఫస్ట్ 10th నోడ్ లోపే మాక్సిమం బై చేసుకోండి. ఎన్ని బై చేసుకోగలిగితే అన్ని. ఎందుకంటే కొంచెం తక్కువకి వస్తే ఎక్కువ కాయిన్స్ అనేవి మీరు అప్ టు 2044 వరకు కలెక్ట్ చేసుకొని మీరు ఒక మంచి వెల్త్ సిస్టమ్ ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, బై ద ఫార్మ్ ఆఫ్ ఎంఎస్టిసి, అంటే ఎంఎస్టి కాయిన్స్ రూపంలో. ఈ కాయిన్స్ ని ఆఫ్టర్ 6 months లేదా 1 year ఖచ్చితంగా లిస్టింగ్ అయితే అవుతుంది. సో ఇది రేపు అవుతుందా? ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పండి, నేను ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తాను, రేపు నాకేంటి కాదు. ఇదేంటంటే మన ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం మనం చేసుకుంటున్న ఒక ఎఫ్డి లాంటిది, ఒక ఎల్ఐసి లాంటిది అని క్లియర్ గా చెప్పండి. ఎందుకంటే ఈ కాయిన్స్ ని మీరు ఇప్పుడు ఎన్నైతే హోల్డ్ చేయగలరు, ఎన్నైతే ఎర్న్ చేయగలరు అన్ని చేయండి. బయట అంటే చాలా మంది టాప్ లో 100, 500 ఫ్రాక్షన్స్ కొన్న వాళ్ళ దగ్గర ఇప్పుడు లక్షల కాయిన్స్ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు కూడా కొంతమంది. వీలైతే అలా కూడా కొనుక్కొని ఉంచుకోండి, మీరు అమ్మడానికి ప్రయత్నించద్దు. ఎప్పుడు అమ్ముతారు? ఎస్, లిస్టింగ్ అయిన తర్వాత ఆ రోజు ₹1, ₹10, ₹2 ఆ రోజు డిసైడ్ చేస్తారు. అక్కడ ఉన్న మన లిక్విడిటీ పూల్ ప్రకారం అది రేట్ డిసైడ్ అవుద్ది, అలాగే ఇంక్రీజ్ కూడా అవుతా ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు మన ఎంఎస్టి బ్లాక్ చైన్ కి సంబంధించి ఈకో సిస్టమ్, అంటే ఏ బ్లాక్ చైన్ కైనా సరే ఈకో సిస్టమ్ ఉంటే ఎంత పవర్ఫుల్ గా ఉంటే అంత పవర్ఫుల్ గా ఈ బ్లాక్ చైన్ అనేది సస్టైన్ అవుతుంది. అలాగే ఈ కాయిన్ ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే యూజ్ కేస్ అంటే వాడకం ఎక్కువ అయినప్పుడే వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎంఎస్టిసి కాయిన్ ని ఎన్ని విధాలుగా, ఎన్ని రంగాలలో, ఎన్ని ప్రాజెక్ట్స్ లో వాడచ్చో ప్రతి చోట కూడా దీన్ని ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ మన టెస్ట్ నెట్ లోని 750+ ప్రాజెక్ట్స్, స్మార్ట్ కాంట్రాక్ట్స్ రెడీగా ఉన్నాయి డిప్లాయ్ అవ్వడానికి. అవన్నీ కూడా ఫ్యూచర్ అంటే చాలా తొందరలోనే డిప్లాయ్ అవుతాయండి మెయిన్ నెట్ లో. అప్పుడు మనకి ఏంటంటే యూజ్ కేసెస్ అనేది పెరుగుతూ ఉంటాయి. ఎంఎస్టిసి లోని జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ కి ఎంఎస్టిసి కాయిన్ గ్యాస్ ఫీ కింద, ట్రాన్సాక్షన్ ఫీ కింద కట్ అవుతా ఉంటది. కాబట్టి అక్కడ యూజ్ అవుతుంది. దానివల్ల మన ప్రైస్ పెరుగుతూ ఉంటది అనమాట. అందుకే ప్రతి ఒక్కరు కూడా కాయిన్స్ ని ఎన్ని ఎక్కువ ఎర్న్ చేయాలి, ఎలా చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేసుకోవాలనే దాని ప్రకారం ప్లానింగ్ చేసుకొని ప్యాసివ్ ఇన్కమ్ హోల్డర్ గా అలాగా మీ ప్లేస్ ని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ థింగ్. రెండోది యాక్టివ్ ఇన్కమ్. నెక్స్ట్ ఇది 20 years వరకు ఎందుకు వస్తుంది అని అంటే టోటల్ సప్లై వచ్చేసరికి 840 crores అండి, అంటే 8.4 billion ఈ ఎంఎస్టిసి కాయిన్ సప్లై. ఈ సప్లై అంతా మింటింగ్ అయ్యి బయటకు వచ్చే సమయం 20 years పడుతుంది. ఎందుకంటే ఎవ్రీ 2 years కి హాల్వింగ్ ఉంది. ఆ హాల్వింగ్ వల్ల ఏంటంటే ఫస్ట్ 2 years లో 50% ఆఫ్ ద టోటల్ సప్లై బయటకు వచ్చేసిన రిమైనింగ్ 50% రావడానికి 18 years పడుతుంది. 3 seconds కి ఒక బ్లాక్. ఇలా ఒక రోజుకి వచ్చేసరికి 57,60,000 ఎంఎస్టిసి మనకి రివార్డ్ రూపంలో డిస్ట్రిబ్యూట్ అయిపోతుందండి అన్ని ఫ్రాక్షన్ హోల్డర్స్ కి కూడా. ఇది ఎలా చూడండి, ఇది టోటల్ ఎంఎస్టిసి మైనింగ్, అదే మింటింగ్ ది. ఫస్ట్ ఇయర్ లోని 210 crores, సెకండ్ ఇయర్ లోని 420 crores టోటల్ గా మింట్ అయి బయటకు వచ్చేస్తాయి. థర్డ్ ఇయర్ కి వచ్చేసరికి ఒక రోజుకి ఫస్ట్ ఇయర్ లో అంటే ఇప్పుడు 57,60,000 వస్తా ఉంటే డైలీ మింట్ అయ్యి, ఇప్పుడు థర్డ్ ఇయర్ నుండి అంటే ఆఫ్టర్ 26 November తర్వాత 28,80,000 కాయిన్స్ కి రెడ్యూస్ అయిపోతాయండి. దీనివల్ల ఏంటంటే కాయిన్ సప్లై తగ్గిపోతా ఉంటుంది. ఇలా టోటల్ గా ఎవ్రీ 2 years కి హాల్వింగ్ అయ్యే కొలిది మనకి
ఈ రివార్డ్ అనేది 50% డిక్రీజ్ అయిపోతూ లాస్ట్ అంటే 20 ఆఫ్టర్ 9th హాల్వింగ్ తర్వాత మీకు ఆల్మోస్ట్ 11,250 కాయిన్స్ పెర్ డే వస్తాయి. అంటే మనకి ఫ్రాక్షన్స్ లో వస్తాయి అన్నమాట పెర్ డే ఎర్నింగ్స్. ఇప్పుడు మనం అప్ టు 10 కాయిన్స్ 11 కాయిన్స్ పెర్ డే ఎర్న్ చేస్తున్నాం. దాని తర్వాత ఫ్రాక్షన్స్కి వెళ్ళిపోతాం. బట్ 20 years తర్వాత ఫ్రాక్షన్స్కి వెళ్ళినా సరే ఆ రోజు మేబీ ఎవరు ఊహించడం ఎన్ని డాలర్లు ఉంటుందో, ఎన్ని డాలర్ల వర్త్ ఉంటుందో ఒక పాయింట్. కాబట్టి మనం ఇప్పుడే ఎన్ని వీలైతే అన్ని పాయింట్స్ ఎర్న్ చేసుకుంటూ దాన్ని హోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడు అమ్మేద్దామని కాదు, ఎన్ని సంపాదిద్దామని దాని మీద దృష్టి పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు టోటల్ నోడ్ వైజ్ రివార్డ్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇక్కడ పెట్టాను. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు చాలా పనికొస్తుంది. ఎందుకు ఇప్పుడు 11 వస్తున్నాయి, ఎందుకు ఇప్పుడు 10 వస్తున్నాయి, ఎందుకు అంటే నోడ్ ప్రకారం అండి. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎలాగో సింపుల్ చెప్తాను చూడండి. మనకి 4th నోడ్ నుండి